బహిస్ట్ మెనోపాజ్ అంటాం. ఈ బహిస్ట్ ఆగిపోయే సమయంలో, మెనోపాజ్ జరిగే సమయంలో స్త్రీలలో స్పెషల్గా నోరు డ్రైనెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల లోపటుండే సన్నని ప్రొటెక్టివ్ పొర ఏదైతే ఉందో అది బాగా థిన్ అయిపోయి ఫ్రెజైల్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే తొందరగా అది పోయి లోపల కండ ఎక్స్పోజ్ కావడం వల్ల సో ఏం తగిలినా కూడా మంట, పెయిన్, ఇరిటేషను, టింగ్లింగ్ సెన్సేషను ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఉన్నవాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ గైనిక్తో ఇద్దరు కలగలిపి సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ డెంటిస్ట్ ఇస్తారు. ఒకవేళ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ ఏదైనా ఉంటే అది గైనకాలజిస్ట్ ఇస్తారు. బట్ మీకు అలాంటి నోటిలో కనుక సమస్య ఉన్నట్టయితే డెంటిస్ట్ని కలవడం ద్వారా దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది తెలపడం ద్వారా మీరు చేసుకోవచ్చు. వీళ్ళలో డిక్రీజ్డ్ సెలైవేషన్ కూడా ఉంటుంది. దానికి కూడా డెంటిస్ట్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా ఏం సబ్స్టిట్యూట్ ఇస్తే మీకు ఆ సెలైవరీ సిక్రిషన్ని మనం పెరిగేటట్టు చేసుకోవడమో లేకపోతే సబ్స్టిట్యూషన్ ద్వారా మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ లేకుండా చేసుకోవడం చేయొచ్చు అనేది మీ డెంటిస్ట్ని సంప్రదించినప్పుడు మీకు చేయడం జరుగుతుంది.